మెయిన్ యాక్చువల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెడీగా పెట్టుకోవాలి. నాకు ఎలా కావాలి అంటే 1 అని ఇమీడియట్ గా అప్పుడే చూపించకూడదు. దీన్ని నేను చిన్నదిగా పెట్టాలనుకుంటున్నాను. కలర్ ప్యాలెట్ నుంచి తీసుకున్నది నేను పెడుతున్నా. ఓకేనా, కలర్ ప్యాలెట్ లేదు, ప్రెసెంట్ నేను అడ్జస్ట్ చేశాను. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రభాస్ అనేది నా న్యూ మెసేజ్. అంటే ఈ 5 మాత్రమే ఉన్నాయి, దాని తర్వాత ఆటోమేటిక్ ఇది వచ్చింది అన్నట్టు చూపించాలి. మనకి మూవ్ అండ్ సెట్ కాదు, స్మార్ట్ యానిమేట్ లోనే పెడదాం. ఓకే, స్మార్ట్ యానిమేట్ అందరూ చేసే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బౌన్సీ నాకు కొంచెం బౌన్సీగా ఇలా రావాలి. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్మూత్ గానే వచ్చింది, రైట్? అలా కాదు నాకు బౌన్సీ ఏ నచ్చింది అని అనుకుంటే యూ కెన్ కీప్ దట్. సేమ్ ఇలాంటిదే మీరు నాట్ ఓన్లీ మెసేజ్ అనే కాదు, మెయిల్స్ చేయొచ్చు. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ ప్రోటోటైపింగ్ సిరీస్ లో ఈ వీడియో నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఒక న్యూ మెసేజ్ వస్తే దాన్ని ఎలా పాప్ ఇన్ చేయాలి లేదంటే ఎలా స్లైడ్ ఇన్ చేయాలి అన్న యానిమేషన్ ని ఈ ఎంటైర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ఇట్. కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకే, సో ఎక్కువ చెప్పను, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మెయిన్ యాక్చువల్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, దీనికి ప్రోటోటైపింగ్ ఇచ్చే ముందు దీన్ని ఒక కాపీ సేవ్ గా పక్కన పెట్టుకోవడం ఒక బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇందులో ఏమైనా మిస్టేక్స్ జరిగినా వి కెన్ యూజ్ దిస్ ఫ్రేమ్. ఇదనే కాదు, మీరు ఎప్పుడైనా సరే ప్రోటోటైపింగ్ చేసిన డిజైన్స్ లో చేంజెస్ చేయాలనుకుంటున్నా ఓల్డ్ వర్షన్ ఎప్పుడు సేఫ్ గా పక్కన పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో చూసారు కదా, ఆ కైండ్ ఆఫ్ యానిమేషన్ అంటే ఒక న్యూ మెసేజ్ ఒక బౌన్సీ యానిమేషన్స్ తో వచ్చినట్టు రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 సెట్స్ పెట్టుకుంటున్నా. 3 సెట్స్ లో ఇక్కడ నాకు ఎలా కావాలి అంటే 1 అని ఇమీడియట్ గా అప్పుడే చూపించకూడదు. దీన్ని నేను చిన్నదిగా పెట్టాలనుకుంటున్నాను. అంటే కే ప్రెస్ చేస్తున్నా, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని చిన్నది చేస్తున్నా అనమాట. ఓకే, చాలా చిన్నదిగా పెట్టాలనుకుంటున్నాను సో దట్ అది ఏంటంటే ఒక పాప్ అయినట్టు కనిపిస్తా ఉంటుంది. అండ్ ఒపాసిటీ కూడా నేను తగ్గించేసా. ఇక్కడ ఇది వచ్చినట్టు కనిపించాలి కాబట్టి ఒక కలర్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టాలనుకుంటున్నా. ఇది చాలా బ్రైట్ అయిపోయింది. ఆయన కొంచెం లైట్ షేడ్ ఆఫ్ మై కలర్ ప్యాలెట్ నుంచి తీసుకున్నది నేను పెడుతున్నా. ఓకేనా, కలర్ ప్యాలెట్ లేదు, ప్రెసెంట్ నేను అడ్జస్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలంటే దీన్నే కాపీ పేస్ట్ చేసి దీన్ని రీప్లేస్ చేస్తున్నా. కంట్రోల్ షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేస్తే ఉన్న దాంతో రీప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కొత్త వాళ్ళకి, ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళకి మీకు క్లియర్ గానే ఉంటది. ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఇది ఆల్రెడీ ఆటో లేఅవుట్ చేసి పెట్టున్నాను. సో దీన్ని నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రభాస్ అనేది నా న్యూ మెసేజ్, ప్రభాస్ దగ్గర వచ్చిన మెసేజ్. ఓకే, దీన్ని నేను చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనము ఆటో లేఅవుట్స్ లో చేయాల్సిన థింగ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ ఎంటైర్ ఫ్రేమ్ ని క్లిప్ కంటెంట్ చేయాలన్నమాట. చేసి ఇక్కడ నాకు ఓన్లీ ఫస్ట్ ఈ 5 మెసేజెస్ ఉన్నట్టే చూపించాలి. అలా చూపించాలి అని అంటే నేను ఆటో లేఅవుట్ లో ఇది కిందకు పెట్టేస్తున్నా, అలైన్మెంట్ కిందకి పెట్టేసి ఓన్లీ 5 మాత్రమే కనిపించేటట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, అంటే ఈ 5 మాత్రమే ఉన్నాయి, దాని తర్వాత ఆటోమేటిక్ ఇది వచ్చింది అన్నట్టు చూపించాలి. సో ఇక్కడ ప్రోటోటైపింగ్ లో ఏమేమి ఆప్షన్స్ ఇస్తే ఎలా కనిపిస్తుంది అన్నది చూపిస్తాను చూడండి. స్మార్ట్ యానిమేట్ లో వేరే ఆప్షన్స్ ఉంటే అవి ఇవ్వాలా ఏంటి అన్నది చూపిస్తాను. సో ఇక్కడ ఆఫ్టర్ డిలే కదా, ఏమి క్లిక్ చేస్తే వచ్చేది కదా, ఆటోమేటిక్ ఒక మెసేజ్ రాగానే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కాబట్టి ఆఫ్టర్ డిలే. సో ఇక్కడ నేను ఆన్ క్లిక్ కాకుండా ఆఫ్టర్ డిలే ఇస్తున్నాను. సో ఇక్కడ స్మార్ట్ యానిమేట్ లో యూ కెన్ అప్లై ఈజ్ ఇన్ అండ్ ఈజ్ అవుట్, ఏదైనా సరే. కానీ ఇవన్నీ నేను టెస్ట్ చేసి చూపిస్తాను, ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో నేను చూపిస్తాను. ఓకేనా, స్మార్ట్ యానిమేట్ కాకుండా మూవ్ ఇన్ పెడితే ఏమవుతుంది, దీన్ని ప్లే చేసి చూస్తున్నా. ఓకే, ఏమైంది, సడన్ గా మొత్తం స్క్రీన్ అంతా చేంజ్ అయిపోయింది, రైట్? ఒక్క నిమిషం. మూవ్ ఇన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సైడ్ నుంచి వచ్చింది అంటే రైట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఓకే, టాప్ నుంచి వస్తే ఎలా ఉంటది, సేమ్ అలానే ఎంటైర్ స్క్రీన్ మూవ్ అయిపోయినట్టు వస్తుంది. సో మనకి మూవ్ ఇన్ సెట్ కాదు, స్మార్ట్ యానిమేట్ లోనే పెడదాం. ఓకే, స్మార్ట్ యానిమేట్ అందరూ చేసే ఈజ్ ఇన్ పెడదాం. ఎలా వస్తుందో చూపిస్తున్నాను చూడండి. సో ఈజీ ఏమైంది, స్మూత్ గా వచ్చింది. నాకు అలా కాదు, కొంచెం బౌన్సీగా రావాలి అని నేను అనుకుంటున్నా. మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఈజ్ ఇన్ లాగానే రావాలి, ఈజ్ అవుట్ లాగానే రావాలి అని అనుకుంటే యూ కెన్ అప్లై దట్ కైండ్ ఆఫ్ యానిమేషన్ అనమాట. చూసారు కదా, స్మూత్ గా రావాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. క్లిప్ కంటెంట్ పెట్టాము అండ్ దీన్ని హైడ్ చేసాం కాబట్టి పైకి వెళ్ళిపోయేలాగా అది స్మూత్ గా వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఆర్ ప్రెస్ చేసా, ఇలా వచ్చింది. బట్ నాకు ఇలా కాదు కావాల్సింది. ఇప్పుడు జంటిల్ పెడుతున్నా, జంటిల్ అన్నా సేమ్ అలానే వస్తుంది చూడండి. ఓకే, జంటల్ గా అంటే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బౌన్సీ నాకు కొంచెం బౌన్సీగా ఇలా రావాలి. ఈ బౌన్సీ యానిమేషన్ డ్యూరేషన్ ఫైన్ అనుకుంటే యూ కెన్ కీప్ దిస్, ఆర్ మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఒకసారి యానిమేషన్ చూద్దాం. ఓకే, ఈ మాత్రం బౌన్సీనెస్ సరిపోద్ది అని అనుకుంటే ఉంచొచ్చు, లేదనంటే ఇంకా యానిమేషన్ సైజ్ టైం డ్యూరేషన్ పెంచితే
అది ఇంకా స్మూత్ గా బౌన్స్ అవుతూ స్లోగా అవుతుంది, లైక్ ఇలా అన్నమాట. ఇది కాదు మీకు నచ్చినట్టు పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా కస్టమ్ స్ప్రింగ్ అని, ఇదన్నా మీరు పెట్టుకొని మీకు నచ్చినట్టు ఆ వేవ్ ని మీరు చేంజ్ చేసే దాన్ని బట్టి అదేమవుతుంది, నేను చాలా వేవ్ స్టిఫ్నెస్ డాంపింగ్ ఇవన్నీ నేను ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అది మరీ ఎక్కువగా మూవ్మెంట్ చూపిస్తుంది అనమాట. ఇంత అక్కర్లేదు అని అనుకుంటే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీ డిజైన్ తగ్గట్టు మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం స్మూత్ గానే వచ్చింది రైట్. ఇలా మాన్యువల్ గా పెట్టచ్చు, లేదంటే యూ కెన్ అప్లై డైరెక్ట్లీ బౌన్సీ థింగ్ అనమాట. మీరు యూజ్ చేసే టైం బట్టి అది ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నాకు ఇలానే కావాలి కానీ ఇక్కడ మళ్ళీ నాకు 1 అని రావాలి కదా, అది ఎలా చేయాలి, ఇది కూడా ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ పోవాలి ఆటోమేటిక్ గా. సో అందుకని మనం ఆల్రెడీ అంత సెట్ అయిన స్క్రీన్ ని లాస్ట్ లో పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రోటోటైపింగ్ దీనికి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను, ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే, స్మార్ట్ యానిమేటే, బౌన్సీ ఇప్పుడు ఇక్కడ సెట్ కాదు అనమాట. ఎందుకు సెట్ కాదు చూడండి. ఓకే, ఇక్కడ 1 చూపించడానికి బౌన్సీ సరిపోద్ది అని అనుకుంటే పెట్టుకోండి, లేదు స్మూత్ గా కావాలని అనుకుంటే ఈజీని పెట్టుకున్నా సరిపోద్ది. ఓకే, ఇక్కడ ఈజీ ఏమైంది, చాలా స్మూత్ గా వచ్చింది, బౌన్స్ అవ్వలేదు ఈ 1 అన్న ఆప్షన్ రైట్. దీని ఇంకా మీరు టైం డ్యూరేషన్ పెంచుకున్నారు అంటే ఆ 1 రావడం ఈజీ లోనే చాలా స్మూత్ గా వస్తుంది అనమాట. అలా కాదు నాకు బౌన్సీ నచ్చింది అని అనుకుంటే యూ కెన్ కీప్ దట్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. అంటే ఫస్ట్ అని అంటే ఫ్లో నుంచి. ఓకే, ఇక్కడ మేబీ నాకు ఈ డ్యూరేషన్ అనేది కొంచెం ఎక్కువైనట్టున్నది, నేను 400 పెట్టుకుంటా, లేదంటే 300 అన్నా సరిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేస్తున్నా. రైట్ నౌ ఐ చెక్ దిస్ ఇన్ మై మొబైల్. అంటే ఫిగ్మా అప్లికేషన్ ఉంటది కదా, ఫిగ్మా అప్లికేషన్ లో ప్లే చేసి చూపిస్తాను. సో నేను మొబైల్ ఫిగ్మా యాప్ యూజ్ చేస్తున్నాను. ఇందులో కూడా ప్రోటోటైపింగ్ మనం ఏదైతే ఎఫెక్ట్స్ ఇచ్చామో అది పాప్ ఇన్ అయినట్టు బౌన్సీ అయ్యింది. అండ్ దెన్ 1 అన్నది కూడా మళ్ళీ మీరు కూడా ఇలాంటిది ఏదైనా చేసి ట్రై చేసి దీన్ని మీరు ఇన్స్టాగ్రామ్ లో గానీ లింక్డ్ఇన్ లో గానీ అప్లై చేసి మీరు పోస్ట్ చేయండి, నన్ను కూడా ట్యాగ్ చేయండి, మీరు ఏమేమి డిఫరెంట్ థింగ్స్ చేస్తున్నారని చూద్దాం. ఓకే, సేమ్ ఇలాంటిదే మీరు నాట్ ఓన్లీ మెసేజ్ అనే కాదు, మెయిల్స్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు దాని మీద రీసెర్చ్ చేసి సేమ్ నేను చేసిందే కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేస్తా ఉన్నాయి. ఓకే, ఐ మీన్ మీరు ఎక్కడైనా స్టక్ అయ్యి మీకు అర్థం కావట్లేదు యానిమేషన్ ఎలా చేయాలి అన్నది, అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్ హియర్. ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ ఇట్. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.